ఓకేనా? డౌట్ ఉంటే అడగండి అమ్మా, చెప్తాను ఇక ఇప్పటి నుంచి. దీంట్లోంచి ఎవరైనా ఎనీ వన్ బై వన్ అన్మ్యూట్ అయ్యి చెప్ప అడగండి అమ్మా. అభిషేక్ ఆర్ ఆదర్శ్, షర్మిల, అబ్దుల్, ఎవరైనా అడగండి అమ్మా. ప్రత్యూష K6. హలో హలో, వినిపిస్తుందా? వినిపిస్తుందా? చెప్పండి, డౌట్స్ అడగండి అమ్మా, నేను చెప్తాను. అదే అందుకే ఓపెన్ చేశాను. మీరు ఏ డౌట్ ఉన్నా దీంట్లో దాని ప్రకారం అడిగితే నేను చెప్తాను. ఫస్ట్ 20 క్వశ్చన్స్ చూసుకోండి మీరు. ఆ 20 క్వశ్చన్స్ మీకు ఏం డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. మ్యాక్సిమం మీరు నోట్బుక్ ఓపెన్ చేస్తే మీ నోట్బుక్ లో ఏమున్నాయో యాజ్ గా ఈ క్వశ్చన్స్ కూడా నోట్బుక్ చదివితే మీకు అసైన్మెంట్స్ ఏం అవసరం లేదండి. నోట్బుక్ మొత్తం పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవుతే డెరివేషన్ నేను చెప్పిన నోట్స్ మొత్తం, నేను చెప్పిన నోట్స్ ఇప్పటి వరకు కూడా మీరు అప్ టు ప్రిపేర్ అవుతే మీకు ఏ క్వశ్చన్ బ్యాంక్ కూడా అవసరం లేదు. ఆ క్వశ్చన్ నోట్స్ మొత్తం చదవండి. అవే క్వశ్చన్స్ మన అడిగే విధానం మారుస్తాడు అంతే, వాల్యూస్ మారుస్తాడు, అడిగే ప్రెషర్ మారుస్తాడు అంతే తప్ప ఏది అడిగినా మీకు అదే ప్రాసెస్ అండి. అందుకని మీకు చెప్పాను, నోట్స్ నేను చెప్పిన నోట్స్ పర్ఫెక్ట్ చదివితే, మీకు ఆల్రెడీ నోట్స్ కూడా పంపించాను, ఒకసారి చూసుకోండి, మళ్ళీ ఒకసారి అది కూడా చదువుకోండి. అది పర్ఫెక్ట్ చదివితే దానికి నో ప్రాబ్లం అమ్మ మీకు. అది నోట్స్ చదివి ఏదైనా క్వశ్చన్ డెరివేషన్ ఏదైనా ప్రాబ్లం వస్తే నాకు పింక్ చేయండి, ఆ డెరివేషన్ నేను చేసి పంపిస్తాను మీకు నేను. ఓకేనా? ఓకే. అది మీరు ఒకళ్ళు ఉండండి అమ్మా, నాకేంటి చెప్పండి. ఆదర్శ్ M3, ఆదర్శ్. అదే మీకు ఏం డౌట్ ఉంటే నన్ను అడగండి. మీరు సపరేట్ మీరు ప్రిపేర్ అవ్వండి. మీ నోట్స్ ఆల్రెడీ ఉంది, నేను చెప్పిన డెరివేషన్ మొత్తం నోట్స్ ఉంది, ఆల్రెడీ మీ నోట్స్ పంపించాను. నా నోట్స్ ఇది వాట్సాప్ గ్రూప్ లో పంపించాను, చూసారా? హలో, స్టార్టింగ్ మొన్న పంపించాను మీకు. యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3, యూనిట్ 4 నోట్స్ పంపించాను, చూడండి. మీకు నేను వాట్సాప్ గ్రూప్ లో పంపించాను నోట్స్. వాట్సాప్ గ్రూప్ లో నోట్స్ పెట్టాను మీకు నేను. క్లాస్ లో నోట్స్ రాసుకోలేకపోతే వాళ్ళకి ఉపయోగపడుతుందని చెప్పి నేను రాసి పంపించాను, మొత్తం పెట్టాను. అది నోట్స్ ప్లస్ నేను చెప్పిన నోట్స్ ఉన్నాయి, మాక్సిమం దీంట్లో ఉంటాయి. కాబట్టి రెండు కంబైన్ చేసుకొని చదువుకోండి. అవి చదివి మీకు ఏమైనా డౌట్స్ వస్తే, ఎలాంటి డౌట్స్ అయినా సరే నన్ను అడగచ్చు. ఫస్ట్ మీరు నోట్స్ చదివి మీరు డోంట్ గో ఫర్ అసైన్మెంట్స్ డైరెక్ట్లీ. ఫస్ట్ ఒక యూనిట్ మొత్తం చదవండి, ఫస్ట్ యూనిట్ చదివేసేయండి, మొత్తం A to Z ఫస్ట్ యూనిట్ మొత్తం చదవండి. కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఓపెన్ చేయండి, క్వశ్చన్ చూడండి. క్లాసిఫికేషన్ ఆఫ్ వేరియస్ టైప్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ అంటే క్లాసిఫికేషన్ అంటే ఏంటిది మీకు ఆల్రెడీ వచ్చేసి ఉంటుంది. అందుకే మీరు యూనిట్ మొత్తం డోంట్ గో ఫర్ క్వశ్చన్ వైజ్ గా చదవమాకండి. యూనిట్ ఏది క్లాసిఫికేషన్స్ ఆఫ్ యాంప్లిఫైర్స్ ఏమంటే నోట్స్ ఓపెన్ చేసి డోంట్ రీడ్ లైక్ దట్. యూ హ్యావ్ టు రీడ్ కంప్లీట్లీ యూనిట్ 1 కంప్లీట్ గా నోట్ బుక్ చదవండి. లేకపోతే క్వశ్చన్స్ కావాలంటే ఏది నోట్ బుక్ చదవండి. మొత్తం మీకు ఒక యూనిట్ అయిపోయిన తర్వాత దెన్ ఓపెన్ అసైన్మెంట్. అసైన్మెంట్ లో మీకు కొత్త క్వశ్చన్ ఏమైనా ఉందా, నోట్బుక్ లో లేనిది లేకపోతే మీకు రాంది కొత్తది ఏమైనా ఉందా, అది చెక్ చేయండి. అది చెక్ చేసిన తర్వాత మనం ఏమేం చేయొచ్చు. అంతేగాని మీరు క్వశ్చన్ టు ఆన్సర్ చదివితే దానంతా మీకు ఇప్పటి వరకు పాస్ అవుతారు అలా వస్తుంది కానీ సబ్జెక్ట్ రాదమ్మా. అందుకే ఫస్ట్ యూ కెన్ రీడ్ కంప్లీట్లీ క్వశ్చన్. ఏది కంప్లీట్ రీడ్ యూనిట్ 1. యూనిట్ 1 కంప్లీట్ చదివిన తర్వాత కమ్ టు క్వశ్చన్ బ్యాంక్. క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి. క్వశ్చన్ బ్యాంక్ లో మీకు ఒక్కొక్క క్వశ్చన్ చూసుకుని రండి, మీకు ఏదైనా రాదా అది టిక్ పెట్టుకొని నాకు పింక్ చేయండి, నేను చెప్తాను. అంతేగాని క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసి క్వశ్చన్ టు ఆన్సర్, క్వశ్చన్ టు ఆన్సర్, క్వశ్చన్ టు ఆన్సర్ చదివితే మీకు ఎగ్జామ్ లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, నేను ముందే చెప్తున్నాను. అందుకే మీరు ఎప్పుడు కూడా ఫస్ట్ ఒక యూనిట్ మొత్తం చదివేయండి. ఫస్ట్ కంప్లీట్ గా ఒక యూనిట్ మొత్తం చదివేయండి. యూనిట్ చదివిన తర్వాతనే యూ కెన్ ఓపెన్ క్వశ్చన్ బ్యాంక్. అంతేగాని క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేసి దాని ముందు క్వశ్చన్ పెట్టి చదవద్దు, నేను ముందే చెప్తున్నాను. మీరు చదివితే మాత్రం మీకే ప్రాబ్లం అవుతాయి తర్వాత. ఫస్ట్ యూ రీడ్ కంప్లీట్ యూనిట్. మీకు ఏది ఫస్ట్ మీకు నెగిటివ్ ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ ఉన్నాయి, ఆసిలేటర్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు ఏ యూనిట్ పర్ఫెక్ట్ వస్తుంది ఒక యూనిట్ కంప్లీట్ పక్కన పెట్టేయండి. ఫస్ట్ ఆసిలేటర్స్ తీసుకోండి. ఆసిలేటర్స్ లో మాక్సిమం క్వశ్చన్స్ అన్ని రిపీట్ అయినట్టు మంచి సింపుల్ గా ఉంటాయి. ఫస్ట్ ఆసిలేటర్స్ మొత్తం చదవండి.
ఆసిలేటర్స్ మొత్తం చదివిన తర్వాత ఓపెన్ క్వశ్చన్ బ్యాంక్. ఆ క్వశ్చన్ బ్యాంక్ లో మీకు వచ్చిన క్వశ్చన్స్ మీకు ఆల్రెడీ నోట్బుక్ మొత్తం చదివేసి ఉంటారు. నెక్స్ట్ ఈ క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేస్తే మీకు క్వశ్చన్స్ చూడండి. మీకు రాని ఏమైనా ఉంటే 99% మీరు యూనిట్ మొత్తం వచ్చి ఉంటే నో నీడ్ టు క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్న క్వశ్చన్స్ మీకు వచ్చేసినట్టే అండి. క్వశ్చన్ బ్యాంక్ లో ఉన్న క్వశ్చన్స్ మొత్తం వచ్చినట్టే, మీకు యూనిట్స్ మొత్తం. అందుకే చెప్తున్నాను ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్, ఎందుకంటే 2-1 లో ఫేస్ చేశారు ప్రాబ్లమ్స్ క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్స్ చదివేసి. అలా వస్తాయి అనుకుంటే మనం చెప్పలేమండి. అందుకనే ఆ యూనిట్ మొత్తం చదివేయండి, దెన్ ఓపెన్ క్వశ్చన్ బ్యాంక్, దెన్ యూ కెన్ గెట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ 19 క్వశ్చన్ చూసారా, వేరియేషన్స్ అనేది. అది నేను పంపిస్తానండి. అది ఆ వేరియేషన్స్ అనేది నేను పంపిస్తాను. అది మీకు నోట్బుక్ లో టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, ఎల్లో ప్యాడ్ లో. అవుట్ ద వేరియేషన్స్ ఆఫ్ ఆల్ హైబ్రిడ్ పై పారామీటర్స్ హెచ్ఎఫ్ఈ గా ఎలా వేరీ అవుతాయో మీకు ఉంది. అది నేను మీకు ఇచ్చిన నోట్స్ లో ఉందండి. మొన్న మీకు పంపించాను చూసారా, హై ఫ్రీక్వెన్సీ అనాలిసిస్ అండ్ సర్క్యూట్ ఉంది. దాంట్లో టేబుల్ కాలం ఉంటుంది, చూసుకోండి. దాంట్లో టేబుల్ కాలం ఉంటుంది. హౌ ద జిఎం అండ్ సిఈ వేరీస్ విత్ రెస్పెక్ట్ టు ఐసి, విసి అండ్ టి. ఓన్లీ నాట్ జిఎం, సిఈ, అన్ని పారామీటర్స్ అన్ని కూడా ఎలా వేరీ అవుతాయో ఒక టేబుల్ కాలం ఉంటుంది, చూడండి. ఓకేనా ఆదర్శ్? క్వశ్చన్ బ్యాంక్ మాత్రం ఓపెన్ చేయదు. ఫస్ట్ ఒక ఓపెన్ చేసి యూనిట్ మొత్తం చదవండి. ఫస్ట్ టాపిక్ దగ్గర నుంచి ఎండింగ్ టాపిక్ వరకు యూనిట్ చదవండి. ఫస్ట్ మీకు అర్థమయ్యేటట్టుగా ఒక 4 days 5 days టైం తీసుకుంటే మొత్తం యూనిట్ చదవండి. ఆ చదివిన తర్వాత క్వశ్చన్ బ్యాంక్ ఓపెన్ చేయండి. ఆ క్వశ్చన్ బ్యాంక్ లో ఏముంటే 99% మీరు ఏవైతే చదివారో ఒక్కటి కూడా డీవియేషన్ ఉండకూడదండి. డీవియేషన్ ఉండదు. మీరు ఏం చదివారో మొత్తం ఇక్కడ ఉంటే మీకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. అందుకే చెప్తాను, డోంట్ ఓపెన్ క్వశ్చన్ బ్యాంక్ ఫస్ట్. క్వశ్చన్ బ్యాంక్ లో క్వశ్చన్స్ రావడానికి ట్రై చేయొద్దు. మీరు నోట్బుక్ చదవండి, క్వశ్చన్ బ్యాంకుల్లో ఉన్న క్వశ్చన్స్ మీరు అట్లా చేసేస్తారు ఆన్సర్స్. అది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. మీరు అలా చేస్తేనే వస్తాయండి, అంతేగాని మీరు అలా చేస్తే మాత్రం రాదు. అది ఇంకా డౌట్స్ వస్తే చెప్తానమ్మా. బైస్ టేబుల్ ఇంకా ఈజీ అండి. బైస్ టేబుల్ లో ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తాం, 2 సైడ్లు ట్రిగ్గర్ పల్స్ అప్లై చేస్తాం, అది చెప్తాను. మోనోస్టేబుల్ అయితే గుర్తుపెట్టుకోండి, సిమెట్రికల్ ట్రిగ్గరింగ్. ఆల్వేస్ రిమెంబర్ మోనోస్టేబుల్, సిమెట్రికల్ ట్రిగ్గరింగ్. పాజిటివ్ ఇస్తే ఎప్పుడు కూడా పాజిటివ్ ఇవ్వాలి, నెగిటివ్ ఇస్తే ఎప్పుడు నెగిటివ్ ఇవ్వాలి. డోంట్ గివ్ పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్, పాజిటివ్ నెగిటివ్. అది మీకు అప్లికేషన్స్ మీకు ఒకవేళ రీఓపెన్ అయిపోయిన తర్వాత 2 days ఉంటే మాత్రం అప్పుడు కంప్లీట్ గా ఒకసారి ఓవర్వ్యూ మొత్తం చెప్పేస్తానండి. మరి ఇప్పుడు చెప్పిన ఆన్లైన్ క్లాసెస్ కూడా మళ్ళీ ఒకసారి కంప్లీట్ రిపీట్ చేసేస్తాం. ఎందుకంటే నాకు తెలిసి జూన్ వరకు కష్టమే అండి. వి కెనాట్ ఓపెన్ ఇన్స్టిట్యూషన్స్ స్టిల్ జూన్. అది మనం చెప్పలేము ఎప్పుడు అయిపోతుందో. ఓకేనా? అప్పుడు అప్ టు అస్టేబుల్ అయితే ఓకే కదండి. ఎనీవన్ అప్ టు అస్టేబుల్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, చెప్తాను. అస్టేబుల్ మోనోస్టేబుల్ ఏమైనా డౌట్ ఉంటే అడగండి. రవలి సార్, మోనోస్టేబుల్ లో Q1 కి నెగిటివ్, Q2 కి పాజిటివ్ ఇవ్వాలా సార్? మీకు ఓపెన్ చేస్తున్నాను ఉండండి. ఓకేనా, ఒక్క నిమిషం. See here, ఈ సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇదే సర్క్యూట్ డయాగ్రామ్ చూడండి. ఇది ఎలా ఉందండి? ఇది ఆల్రెడీ ఆన్ లో ఉంది. దిస్ షుడ్ బి ఇన్ ఆన్. ఇది ఆన్ లో ఉంది. ఆఫ్ కావాలంటే ఏం చేయాలి? ఇక్కడ నెగిటివ్ అప్లై చేయాలి. అదర్వైజ్ ఇది ఆఫ్ లో ఉంది. ఇది ఆన్ కావాలంటే పాజిటివ్ అప్లై చేయాలి. అంటే కంటిన్యూస్ ఇక్కడ మీరు నెగిటివ్ అయినా అప్లై చేయొచ్చు, కంటిన్యూగా ఇక్కడ పాజిటివ్ అయినా అప్లై చేయొచ్చు. ఏ ట్రాన్స్ఫర్ అయితే ఆన్ లో ఉందో దానికి నెగిటివ్ అప్లై చేయాలి. ఏ ట్రాన్స్ఫర్ అయితే ఆఫ్ లో ఉందో దెన్ యూ కెన్ అప్లై పాజిటివ్. ఆన్ ఆఫ్ స్టేట్ బట్టి మారుతుందండి. ఇక లాస్ట్ లో డయాగ్రామ్ చూడండి. ఇది రాశాను, ఇగో చూడండి. ఇక్కడ నుంచి పాజిటివ్ స్పైక్స్ మాత్రమే వస్తాయి. ఇక్కడ పాజిటివ్ కాబట్టి పాజిటివ్ కి ఫార్వర్డ్ బయాస్ అవుతుంది. ఇక్కడ పాజిటివ్ మాత్రమే వస్తుంది. ఇది ఆఫ్ లో ఉంది కాబట్టి ఆన్ చేయడానికి పాజిటివ్ ఇస్తున్నాం. ఇదే సర్క్యూట్ ని ఇక్కడ కనెక్ట్ చేయొచ్చు, కానీ డయోడ్ ని రివర్స్ చేయాలండి. ఓకేనమ్మా? అది మనం ఆన్ చేసేటప్పుడు ఇప్పుడు ట్రాన్సిస్టర్ ఆన్ కావాలంటే బేస్ కి ఏమి ఇవ్వాలి? పాజిటివ్ ఇవ్వాలి. అదే ఆన్ లో ఉన్నది ఆఫ్ చేయాలంటే నెగిటివ్ ఇవ్వాలి. అది ఒక్కటి గుర్తుపెట్టి, అందుకని ఏది ఆన్ లో ఉంది ఏది ఆఫ్ లో ఉంది డిసైడ్ చేసుకోండి. దాని ప్రకారం యూ కెన్ అప్లై నెగిటివా పాజిటివ్ మీరు డిసైడ్ చేయొచ్చు. ఓకే.
ఇంకా అమ్మా ఇంకా డౌట్ మోనోస్టేబుల్ ఆర్ అస్టేబుల్ రెండింటికి ఏది అడిగినా పర్లేదు. కౌసల్య నో లేదు సార్. చెప్పండి డౌట్స్ ఏమన్నా. అస్టేబుల్ కానీ రెండు యూనిట్స్ అయిపోయి 2 టాపిక్స్ అయిపోయినా కానీ అస్టేబుల్ అడిగినా పర్లేదు మోనోస్టేబుల్ అడిగినా పర్లేదు చెప్తాను. లేకపోతే మీకు ఏదైనా ప్రాబ్లమ్స్ చేసేప్పుడు డౌట్ వస్తే నాకు పర్సనల్గా పింక్ చేయండి అమ్మా, నేను డెరివేషన్ చేసి పంపిస్తాను, మీకు అది ప్రాబ్లమే లేదు. ఓకేనా? ఓకే సార్. ఓకేనా అమ్మా, జాగ్రత్త. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ ఉంది మళ్ళీ మీకు. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.